ప్రతి సినిమాకు ఓ ఇతివృత్తం ఉన్నట్టే ప్రతి బడ్జెట్కు ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం అనే ఉంటాయి. సాధారణంగా కేంద్ర మంత్రులు తమ బడ్జెట్ ప్రెజెంటేషన్స్లో ఏదో ఒక అంశంపై ఫోకస్ చేసి దాని చుట్టూ అంకెలు తిప్పుతారు. ఖజానా ఖాళీగా ఉండి ఆదాయం కావాలనుకున్నప్పుడు ఉద్యోగులను, సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తారు. పన్నులు పెంచి ఆదాయం సమకూర్చుకుంటారు. అప్పుల భారం దించుకుంటారు. ఈ దృష్టితో చూస్తే తాజా కేంద్ర బడ్జెట్ అలాంటి అంశాల జోలికి వెళ్లలేదు. ఇందులో పన్నుల పెంపుల్లాంటివేం లేవు. పన్నుల చెల్లింపు సరళతరం చేయడం వల్ల సామాన్యుడికి మేలు జరుగుతుందనేది గమనించాల్సిన అంశం. అలాగే ఎన్ఆర్ఐలకు ఈ బడ్జెట్లో చాలా అప్రస్త ఇచ్చారు. లెక్కకు రాని, లెక్క చెప్పని ఆదాయం బాహాటంగా ప్రకటించుకునే ఛాన్స్ ఇచ్చారు నిర్మల. ఇందులో భాగంగా టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ని గణనీయంగా తగ్గించారు. మనం ఏదైనా వస్తువు కొంటే జీఎస్టీ ఎలా కడతామో కొన్ని రకాల లావాదేవీలపై ప్రభుత్వం ముందుగానే పన్ను వసూలు చేస్తుంది. దాన్నే టీసీఎస్ అంటారు. ఇది మనం కట్టే ఆదాయ పన్నులో అడ్జస్ట్ అవుతుంది. కానీ చెల్లించేటప్పుడు చేతిలో నుంచి ఎక్కువ డబ్బు బయటకు వెళ్లటం చాలా భారంగా అనిపిస్తుంది. దీన్ని మార్చటం వల్ల విదేశీ టూరిస్టులను బాగా ఆకర్షించారు నిర్మల. గతంలో 10 లక్షల విదేశీ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే మొదటి 7 లక్షల వరకు 5% పన్ను, ఆ పై మొత్తానికి ఏకంగా 20% పన్నుండేది. అదిప్పుడు ఏ పరిమితి లేకుండా ఫ్లాట్గా 2%కే కుదించారు. అంటే 10 లక్షల ప్యాకేజీపై గతంలో దాదాపు ₹1,00,000 టీసీఎస్ కట్టాల్సి వచ్చేది. అదిప్పుడు కేవలం 20,000 కడితే సరిపోతుంది. ఇది టూరిస్టులకు భారీ ఆదా. ఇదే విధానం విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఫీజులు పంపాలన్నా, వైద్యం కోసం డబ్బు పంపాలన్నా 2% చెల్లిస్తే సరిపోతుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల పేరెంట్స్కి ఆర్థిక భారం తగ్గుతుందన్నమాట. వ్యాపార లావాదేవీల్లో పన్ను రేట్లు క్రమబద్ధీకరించారు. అంటే గందరగోళం లేకుండా అన్నింటినీ ఒకే గాడిలోకి తెచ్చారు. దీంతో వ్యాపారం చేసేవారికి పేపర్ వర్క్, ట్యాక్స్ కంప్లైంట్స్ సులభమవుతుంది. మధ్యతరగతి వారికి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఈ విధానం డైరెక్ట్గా లాభం చేకూరుస్తుంది. మోదీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాదిరిగానే ఈజ్ ఆఫ్ లివింగ్ విధానం కింద ఈ పద్ధతి తీసుకురావడం గమనించాలి. ఇందులో మోదీ మ్యాజిక్ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు నిర్వహించే డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వం ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే పన్ను తగ్గించడంతో వారిని డిజిటల్ ట్రాన్సాక్షన్లోకి ఆకర్షించి డిజిటలైజేషన్ మరింత డెవలప్ చేస్తారన్నమాట. (1961) నాటి పాత ఇన్కమ్ ట్యాక్స్ స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలు చేయడంలో భాగంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగని రీతిలో నిర్ణయాలు ప్రకటించారు. ఈ చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ను సులభతరం చేయటం మరో విశేషం. సాధారణ వ్యక్తులు, శాలరీడ్ ఎంప్లాయీస్ తమ ఐటీఆర్ను జూలై 31 వరకు యథాతథంగా ఫైల్ చేయాలి. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే నాన్ ఆడిట్ బిజినెస్ కేసులతో పాటుగా ట్రస్టులకు మాత్రం ఫైలింగ్ సమయం పెంచారు. ఆగస్టు 31 వరకు వారు ఫైల్ చేసుకోవచ్చు. తప్పులు సరిచేసుకునేందుకు వీలుగా రివైజ్ రిటర్న్స్ గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించడం మరో విశేషం. దీనికి నామమాత్ర ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో లాస్ట్ మినిట్ రష్ తగ్గించి ట్యాక్స్ పేయర్లకు సులభమవుతుంది. ఇక కొన్ని వర్గాలకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇవ్వటం ఈ బడ్జెట్లో మరో విశేషం. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు. ఇది యాక్సిడెంట్ బాధితులకు, వారి కుటుంబాలకు పెద్ద రిలీఫ్. దానిపై టీడీఎస్ కూడా లేకపోవటం మరో విశేషం. దివ్యాంగుల విషయంలో నిర్మలమ్మ కాస్త ఎక్కువదయ్యే చూపారు. దివ్యాంగుల సశక్తీకరణంటూ 2 ముఖ్యమైన పథకాలు ప్రకటించారు. దివ్యాంగ జన్ కౌశల్ యోజన, అలాగే దివ్యాంగ సహారా యోజన. ఇది దివ్యాంగుల గౌరవప్రద జీవనానికి, ఉపాధి అవకాశాలు పెంచేందుకు దోహదపడతాయి. వైకల్యంలో తీవ్ర దృష్టిలో పెట్టుకుని వారికి ట్రైనింగ్ ఇవ్వటం, సొంత కాలపై నిలబడేలా మార్గం చూపటం దీనిలో ముఖ్యాంశాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, మేనేజ్మెంట్లో హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ పెంచి ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా ఇండస్ట్రీ భాగస్వాములతో దీన్ని నిర్వహిస్తుంది. దివ్యాంగులకు సకాలంలో హై క్వాలిటీ సహాయ సాధనాలు అందుబాటులోకి తీసుకురావడం కీలకాంశం. ఇక గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవటం ఈ బడ్జెట్లో మరో విశేషం. సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ మార్ట్స్, షీ మార్ట్స్ అనే కొత్త పథకం ప్రకటించారు నిర్మల. మహిళలను కేవలం రుణాలు తీసుకుని ఉపాధి చూసుకునేలా కాకుండా వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చటం ఇందులో లక్ష్యం. షీ మార్ట్స్ ఆధ్వర్యంలో షాపులు, మార్కెట్లు నెలకొల్పుతారు.
వారిని లక్షాధికారులుగా చేసే ఉద్దేశంతో లఖ్పతి దీదీ ప్రోగ్రాం డిజైన్ చేస్తున్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు స్థిరమైన మార్కెటింగ్ కల్పిస్తారు. వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్ ఇవ్వటం, ఫైనాన్సింగ్ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, ఆదాయం పెరుగుతుందని, మహిళలు స్వావలంబన పొందుతారని కేంద్రం ఆశిస్తోంది. Education. Our government will support states through challenge route in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions, skill centers and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, Viability Gap Funding and capital support, one girls' hostel will be established in every district. రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం పలు కీలక ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి. నిజానికి వీటిని చిన్నా చితకా పథకాలనే కంటే భారీ ఉద్యమంగా అభివర్ణించుకోవచ్చేమో. ఎందుకంటే దేశంలో 500 జలాశయాలతో కూడిన సమగ్రమైన అభివృద్ధిది. దీని ద్వారా చేపల పెంపకం రంగాన్ని బలోపేతం చేస్తారు. తీర ప్రాంతాల్లో చేపల సాగు, మార్కెట్ లింకేజీలు మెరుగుపడతాయి. స్టార్టప్లు, మహిళా గ్రూపులు, చేపల పెంపకందారుల సమూహాలకు సహాయం చేసి ఆదాయం పెంచుతారు. అలాగే పశుపాలన రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా సాధ్యమవుతుందని భావిస్తున్నారు. గ్రామీణ, పట్టణ శివార్లలో ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారు. డైరీ, పౌల్ట్రీ, పశుపాలన సమూహాలు బలోపేతమవుతాయి. ఈ విధంగా గ్రామీణ యువతకు, మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించి ఆదాయం పెరిగేలా మోదీ సర్కార్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది. మన దేశం కొబ్బరి ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే అతిపెద్దది. దీనిపై దాదాపుగా 1 కోటి మంది రైతులు ఆధారపడి ఉన్నారు. పరోక్షంగా కలుపుకుంటే మొత్తం 3 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రపంచంలోనే కొబ్బరికి భారత్ను బ్రాండ్ అంబాసిడర్గా చేసేందుకు కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్టుగా నిర్మల చెప్పారు. ఈ పథకం ద్వారా కొబ్బరి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచుతారు. అలాగే భారతీయ కాజు, కోకోను 2030 నాటికి ప్రీమియం గ్లోబల్ బ్రాండ్గా మారుస్తామని ప్రకటించారు. కాజు, కోకో రా మెటీరియల్ ఉత్పత్తి అండ్ ప్రాసెసింగ్లో ఆత్మనిర్భరత సాధించటం, ఎక్స్పోర్ట్స్ పెంచటం, ప్రపంచ మార్కెట్లో ప్రీమియం బ్రాండ్గా తీర్చడమే లక్ష్యంగా ప్రకటించారు నిర్మల. We will support high value crops such as coconut, sandalwood, cocoa, cashew in the coastal areas, agar trees in northeast and nuts such as almonds, walnuts and pine nuts in our hilly regions. These all of them will be supported. India is the world's largest producer of coconuts. About 30 million people, including nearly 10 million farmers, depend on coconuts for their livelihood. To further enhance competitiveness in coconut production, I propose a coconut promotion scheme to increase production and enhance productivity through various interventions, including replacing and non-productive trees with new saplings or plants or varieties in major coconut growing states. శ్రమ ఆధారిత వస్త్ర రంగం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం కింద భారీ ప్రతిపాదన చేశారు నిర్మల. రాష్ట్రీయ ఫైబర్ పథకం కింద పట్టు, ఉన్ని, నారతో పాటు మ్యాన్‌మేడ్ ఫైబర్లు, కొత్త ఫైబర్లలో ఆత్మనిర్భరత సాధించటం, అలాగే సాంప్రదాయ టెక్స్టైల్ క్లస్టర్లు ఆధునీకరించటం, అందులో ఉద్యోగాలు పెంచటం, అలాగే హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్లను ఒకే విభాగంగా గుర్తించి మార్కెట్ యాక్సెస్ మెరుగుపరచటం, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా పర్యావరణ అనుకూల వస్త్రాలు, దుస్తుల తయారీ ప్రోత్సహించడం ముఖ్యంగా చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు వంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా మరింత దృష్టి పెడతామంటున్నారు నిర్మల. 5 లక్షల జనాభా ఉన్న నగర అభివృద్ధిపై మరింత ఫోకస్ చేస్తామంటున్నారు. రోడ్లు, బస్ స్టేషన్లు, వాటర్ సప్లై, సీవరేజ్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, హాస్పిటల్స్, స్కూల్స్ వంటి రంగాల్లో ప్రగతి పెంచబోతున్నారు. ఇందులో సనాతన ధర్మ పరిరక్షణ, ప్రమోషన్ కూడా ఉండటం విశేషం. పలు టెంపుల్ టౌన్స్ సెలెక్ట్ చేసి వాటిని ఆధునీకరిస్తారు. 2014-15లో దీనికోసం 2 లక్షల కోట్లు కేటాయిస్తే 2025-26లో 12.2 లక్షల కోట్లకు పెంచినట్టుగా నిర్మల ప్రకటించడం విశేషం. ఇప్పటికే ఉన్న స్మార్ట్ సిటీస్ అదనంగా ఈ పట్టణాలు కూడా చేరతాయి.
మోదీ ప్రభుత్వం మొదటి నుంచి టూరిజంపై కాన్సంట్రేట్ చేస్తోంది. అందులో భాగంగా మెడికల్ టూరిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దేశాన్ని గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రత్యేక స్కీమ్ ప్రతిపాదించారు. రాష్ట్రాలతో ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యంతో కలిసి 5 ప్రాంతీయ మెడికల్ హబ్బులు స్థాపిస్తామని ప్రకటించారు. ఈ హబ్బుల్లో ఆయుష్ సెంటర్లు, మెడికల్ వాల్యూ టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్స్, డయాగ్నోస్టిక్స్, పోస్ట్ కేర్, రిహాబిలిటేషన్ సౌకర్యాలుంటాయి. ఆరోగ్య సేవలతో పాటుగా టూరిజం మేళవించి వినూత్న రీతిలో ప్రపంచ టూరిస్టులు పేషెంట్లను ఆకర్షించడం దీని లక్ష్యం. అలాగే 15 ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తించి చూడదగిన సాంస్కృతిక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తారు. లోథల్, ధోలావీర, రాఖీగడి, అడిచినెల్లూర్, సారనాథ్, హస్తినాపూర్, లేహ్ ప్యాలెస్ మొదలైన సైట్స్ ఇందులో ఉన్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ స్థాపించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దేశంలో అన్ని కల్చరల్, స్పిరిచువల్, హెరిటేజ్ స్థలాలు డిజిటల్గా డాక్యుమెంట్ చేసి ఆర్కేన్స్లో భద్రపరచడం అనేది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని ద్వారా చరిత్రకారులకు, రీసెర్చర్స్కి, కంటెంట్ క్రియేటర్స్కు భారీ ఎత్తున ఉద్యోగాలొస్తాయని నిర్మల చెప్పడం విశేషం. ఇక టూరిజం బలోపేతానికి టూరిస్ట్ గైడ్స్కి స్కిల్స్ పెంచుతామంటున్నారు. 20 ఐకానిక్ డెస్టినేషన్స్లో 10,000 మంది గైడ్స్కు 12 వారాల హై క్వాలిటీ హైబ్రిడ్ ట్రైనింగ్ ఇచ్చి వారిని అప్స్కిల్ చేస్తామంటున్నారు. అలాగే అరుణాచల్, సిక్కిం, అస్సోం మొదలైన 6 ఈశాన్య రాష్ట్రాల్లో కీలక ప్రదేశాలు కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అభివృద్ధి చేస్తామంటోంది కేంద్రం. దీంతో కూడా నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా వస్తాయని భావిస్తున్నారు. పారామెడికల్, థెరపిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ల వంటి సహాయక ఆరోగ్య వృత్తుల్లో స్కిల్ ట్రైనింగ్ ఉద్యోగాలు పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం హోమ్ కేర్, పాలియేటివ్ కేర్ రంగంలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామంటున్నారు. మెడికల్ వాల్యూ టూరిజం హబ్స్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు నిర్మల. అలాగే జిల్లా ఆసుపత్రుల సామర్థ్యాన్ని 50% పెంచుతామని, ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ సెంటర్స్ సామర్థ్యం పెంచుతామంటున్నారు. ప్రాణాంతకమైన 17 క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయించారు. దీంతో ఆ మందుల ధరలు తగ్గుతాయి. రక్షణ రంగంలో భారీగా 7.84 లక్షల కోట్లు కేటాయించడమే కాకుండా స్వదేశీ తయారీకి పెద్దపీట వేయడం గమనించాలి. రాష్ట్రాలకు పన్నుల వాటా రూపంలో 1.4 లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్రతిపాదించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ పరిశీలిస్తే అనేక జన సమూహాలు ఉద్దేశించినట్టుగా ఉందనే భావన వ్యక్తమవుతోంది. ఈ బడ్జెట్ను వికసిత్ భారత్ లక్ష్యంగా రూపొందించిన రోడ్ మ్యాప్గా చూడొచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఇది తక్షణ ప్రజాకర్షక వరాల కంటే దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మౌలిక రంగాలకు, రక్షణకు, సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందనే చెప్పుకోవాలి. అంటే కేవలం వినియోగాన్ని పెంచే బడ్జెట్ కాదని, దేశ ఉత్పాదకత పెంచే రీతిలో బడ్జెట్ను రూపొందించారని అర్థం చేసుకోవచ్చు.